దసర పండుగ నాడు దీపవాలి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి హాని చెయ్యడని ఆలితో నటించి నరికించే కుజన కొడుకురా. రాక్షసులు కాదురా మన మూలవాసులు. అరే నాకు అర్థం కాదు, ఒక్కొక్కడికి సినిమాలు చూసేసి ఇదే పురాణం అనుకుని బతికేస్తున్నారు తప్ప మూల గ్రంథాలు ఏనాడన్నా ఒక్క ముండమోపి చదివి సచ్చినోడేనా అని నాకు అర్థం కావట్లా. ఒక్కడన్నా చదివి చచ్చాడా అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడదాన్ని అడ్డం పెట్టేసి నరికించేశాడు, లేకపోతే ఎత్తులతో గెలవలేక ఆడదాన్ని అడ్డం పెట్టాడు అని చెప్తున్నారు కదా. భాగవతం దశమ స్కందంలో ఉన్న 59వ అధ్యాయంలో నరకాసుర వధ కథ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ భాగవతం అనేదే లేకపోతే అసలు నరకాసురుడు అనే పేరు కూడా ఇలా మొక్కలకి తెలియదు. సో నరకాసురుడి కథకి ఏదైనా ప్రమాణం ఉంది అంటే భాగవతమే. మరి అటువంటి భాగవతాన్ని ఒక్కసారి చదివి చావాలిగా. అందులో చదివితే కృష్ణుడు ఎంత లోకభీకర యుద్ధం చేశాడు నరకాసురుడితో, నరకాసురుడి సైన్యంతో ఒంటరిగా అని చెప్పేసి అందులో స్పష్టంగా ఉందిగా. అసలు ఆ యుద్ధఘట్టం మొత్తం మీద ఎక్కడైనా సత్యభామాదేవి ఆయుధం పట్టుకున్నట్లయినా ఉందా? శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే నరకాసురుడి 50 మంది సైన్యాన్ని తుత్తునీయలు చేసేసిందే కాకుండా ఆ నరకాసురుడిని కూడా స్వయంగా తన చక్రాయుధంతో నరికి చంపాడు. మరి ఇక్కడ ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చంపింది ఎక్కడరా? చెప్పేవాడికి సిగ్గు లేదు, అక్కడ కూర్చుని ఓ అని అరుస్తున్నాడు వెనకాల నుంచి ఒక ఎదవ. అట్లాంటి ఎదవల కన్నా ఉండాలిగా మరి బుద్ధి జ్ఞానం. వాళ్ళకి వీళ్ళు చెప్పిన కథ మీద కాదు ఆ ఉత్సాహం, ఊపు. హిందూ ధర్మాన్ని తిడితే వాళ్ళకి ఆ ఊపు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు అప్పటికే చాలా మంది మతం మారిపోయిన వాళ్ళు అక్కడికి చేరుంటారు. ఎందుకు ఈ సదస్సు జరిగిన ఆ వేదిక పేరేంటో తెలుసా? సామూహిక సెక్యులర్ ఫోరం. అంటే ఏంట్రా? సెక్యులర్ అంటే సనాతన ధర్మాన్ని అవమానించటం మాత్రమే చెప్పటం కోసమేనా ఆ సామూహిక సెక్యులర్ ఫోరంలో కూర్చుని ఇట్లాంటి హిందూ ద్వేషపు వ్యాఖ్యలు? అయినా తప్పు మీది కాదే, మా హిందువుల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళని అనాలి. అంటే సెక్యులర్ అనగానే సర్వమతాల్ని గౌరవించడం, సర్వమత సమ్మేళనం, పప్పు భోజనం అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి అర్థం కావాలి ఎవరు సెక్యులర్ అంటే హిందువులని ద్వేషించటం, సెక్యులర్ అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం, ఇది మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు కూడా నిరూపణ అయిపోయింది. వేదాలు ఉట్టివని నిప్పుల్లో కాల్చితే మహిషాసురుని చంపే మనులంజ కొడుకులు. వేదాలు ఒట్టివని మహిషాసురుడు కాలిస్తే మహిషాసురుడిని కాల్చి చంపేశారా మను అంటారు. అంటే నేను అనలేను కదా, నాలాంటి వాళ్ళు అనలేరు కదా అని ఎవ్వడం అనలేడు అనుకోమాకండి. మాలో కూడా దేశభక్తులు, ధర్మనిష్టాపరాయణులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత గట్టిగా ఇస్తారు. మనులు అంటారా ఈ లంజా కొడుకు. అయినా మహిషాసురుడు ఆ సిద్ధులన్నీ, ఆ శక్తుల్ని ఎలా పొందాడో తెలుసా? తపస్సు ద్వారానే పొందాడు. ఎవరిని తపస్సు చేశాడో తెలుసా? మళ్ళీ హిందూ దేవుళ్ళనే తపస్సు చేశాడు. ఈవెన్ నరకాసురుడు ఎవరైతే ఉన్నాడో ఆ నరకాసురుడు కూడా హిందూ దేవుళ్ళని ప్రార్థించి తపస్సు చేసి ఆ శక్తులను పొందాడు. ఆ నరకాసురుడు స్వయంగా భూదేవి కొడుకు. అయినా నరకాసురుడి తల్లే నరకాసురుడిని చంపేసిన తర్వాత వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి పూజలు చేసింది. నరకాసురుడి కొడుకే వచ్చి నరకాసురుడి తర్వాత కృష్ణుడికి శరణాగతి చేసుకుని రాజ్యం మళ్ళీ అనుభవించాడు. అయినా వాళ్ళకి లేని నొప్పి మయాను పుట్టిన మీకెందుకురా? అందరము ఒక్కటై కొత్త పాట పాడుదాం, అరే అందరము ఒక్కటై కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సాగు దప్పు కొట్టుదాం. పీకినోది నీలాగే చాలా మంది సనాతన ధర్మాన్ని అది పీకుతాం ఇది బరుకుతాం అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు, చాలా పాటలు పాడారు. కానీ ఎవ్వడి వల్ల ఏమీ కాకుండా అదే మట్టిలో 6 అడుగులు గోతులో పడుకున్న వాళ్ళు కొంతమంది అయితే 6 అడుగుల స్థితి మీద పడిపోయి తగలబడిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రేపనే రోజున మీరైనా పీక్ అట్లగట్టేది ఏమీ లేదు. సనాతన ధర్మానికి ఆకు ముక్క కూడా ఊడేది లేదు మీ వల్ల. కానీ మీ విద్వేషం ఏదైతే ఉందో సనాతన ధర్మం పట్ల దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప మాకు సనాతన ధర్మానికి ఏదో ఊడిపోతుందన్న ఆందోళన అయితే మాకు ఎప్పుడూ లేదు.